నమస్తే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలోను పార్టీ కార్యాలయాన్ని ప్రారంభం చేసిండు. ఆయన ఇన్నాళ్ళు అన్నది తెలంగాణలో తనను పర్యటించనివ్వడం లేదని కొన్ని రకాల ప్రశ్నలు ఆయన మీడియా ముందు వ్యక్తీకరించడం జరిగింది. మరి తెలంగాణలో జనసేనకు భవిష్యత్తు ఉంటుందా? తెలంగాణలో ఇప్పటికే ఉన్న రాజకీయ పార్టీలలో ఎవరితో ఆ పార్టీ ఒకవేళ అలయన్స్ ఉంటే అలయన్స్ ఉండవచ్చు, లేదు సొంతంగానే జనసేన తెలంగాణలో ఉంటుందా, పోటీ చేస్తుందా? ఇవి కొన్ని ప్రశ్నలు. అన్నింటికంటే కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కూటమితో కలిసి ఉన్నది జనసేన పార్టీ. తెలుగుదేశం కూడా తెలంగాణలో బలపడడానికి ప్రయత్నం చేస్తున్నది. బీజేపీ అగ్రనేతలు అంటున్నారు తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామని కూడా వారు అంటున్నారు. ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తారని వారు అంటున్నారు. కూటమి నేతల వైఖరి, మూడు పార్టీల నాయకులు ఇన్నాళ్ళుగా మాట్లాడుతున్న మాటలు, విభజించిన తీరు బాగాలేదని చంద్రబాబు నాయుడు అన్నారు. విభజించిన తీరు నష్టం కలిగిస్తున్నది లేదా కష్టం కలిగిస్తున్నదని పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు. బీజేపీ నాయకులకు తెలంగాణ సెంటిమెంటును బహుశా వాళ్ళకి ఇంకా అర్థం కానట్లే ఉన్నది. తల్లి చనిపోయింది, పిల్ల బతికిందని నరేంద్ర మోదీ అనడం. అంటే మొత్తం కూటమి నాయకులకే తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ఆకాంక్షల పట్ల సంపూర్ణమైన అవగాహన లేదు అనేది ఒకటి. ఇక్కడున్న ప్రజల భావోద్వేగాన్ని వారు గౌరవించడం లేదు అనే భావన కూడా చాలా మందిలో ఉన్నది. మరి అట్లాంటి సమయంలో పవన్ కళ్యాణ్ పార్టీ తెలంగాణలో నిలబడగలదా? ఇంతకు పూర్వము షర్మిల పార్టీ ఇక్కడ తెలంగాణలో ఒక ప్రయత్నం జరిగింది, తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోవడం. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాల చర్చలు ఇంకా అట్లాగే ఉన్నాయి. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ స్టాండ్ ఎటువైపు ఉండబోతున్నది? కృష్ణా నీళ్ళలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, గోదావరి నీటిలో ఇంకా పూర్తి స్థాయిలో నీళ్లు తెలంగాణ వాడుకోలేదని, ఇవన్నీ ప్రశ్నలుగా ఉన్నాయి. ఈ ప్రశ్నలలో పవన్ కళ్యాణ్ స్టాండ్ ఎటువైపు ఉండబోతున్నది? మరి బీఆర్ఎస్ అది టీఆర్ఎస్ నుంచి ఎంత బీఆర్ఎస్ అయినప్పటికీ తెలంగాణ కేంద్రంగానే తెలంగాణ ప్రజల భావోద్వేగాన్ని అడ్రస్ చేస్తున్నట్లుగానే ఆ పార్టీ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు జాతీయ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ తాము తెలంగాణ ఇచ్చినామని అంటున్నది. రెండు ఎన్నికల తర్వాత మూడోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజల ఆదరణకు నోచుకున్నది మూడోసారికి. మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య వివాదం వచ్చినప్పుడు కలిసి కూర్చొని మాట్లాడుకోండి అనో, లేకపోతే కనుక ఈ అంశాల పట్ల ఈ వైఖరి ఉన్నదనో బీజేపీ లాగానే కాంగ్రెస్ కూడా చెప్పవచ్చు. కానీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్న జనసేన మరొక రాష్ట్రంలో పోటీ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా, అక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు తెలంగాణ ప్రజల భావోద్వేగాన్ని ఏ విధంగా అడ్రస్ చేయగలరు అనేది ఒకటి. ఈ విషయాలు ఆయన స్పష్టతను ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగనే తెలుగుదేశం పార్టీకి అక్కడక్కడ ఈ మధ్య కొందరు మాట్లాడుతున్న సంపూర్ణ బలము తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కష్టము. తెలుగుదేశం పార్టీ నిలదొక్కుకోవాలన్నా సరే తెలుగుదేశం పార్టీ కూడా పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న ప్రశ్నలకే సమాధానం చెప్పవలసి ఉంటుంది. అన్నిటికంటే కూడా విభజించిన తీరు పట్ల వారికి బాధ ఎందుకు? ఇది తెలంగాణ నుంచి వస్తున్న ప్రశ్న. దీనికి వారి నుంచి ఎలాంటి సమాధానం ఇప్పటివరకు నిర్దిష్టంగా లేదు. అయితే రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయాలు తాము నిలబడేందుకు అవకాశం ఉంటుందని ఎవరైనా కోరుకోవచ్చు, ఎవరైనా పోటీ చేయవచ్చు, ఎవరు కాదనేది ఏమి లేదు. కానీ తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించే వారికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన కవిత పార్టీ నిలబడుతుంది లేదా టీఆర్ఎస్కు, కాంగ్రెస్కు, బీజేపీకి ఒక ఆల్టర్నేట్గా తయారవుతుందని పెద్ద ఎత్తున అంచనాలు ఏమీ లేకున్నప్పటికీ నిలబడుతుందేమో బహుశా చూద్దాము అనే భావన చాలామందిలో ఉండేది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్లడంలో కవిత పార్టీ కూడా వైఫల్యం చెందినట్లే అర్థమవుతున్నది. జనసేన నిలబడడం అంత సులభమైన విషయం కాదు. ఎందువల్ల తెలంగాణ సెంటిమెంట్ను, తెలంగాణ ప్రజలను ఆ రాజకీయాలు తిరగడమే తెలంగాణ భావోద్వేగాల చుట్టే తిరుగుతాయి. కాబట్టి ఆ మేరకు అడ్రస్ చేయాలి. కవిత ఉన్నా సరే కవితకి ఇంకా టీఆర్ఎస్ నాయకురాలనే భావన చాలామందిలో ఉన్నది. పైగా ఆమె ఎన్ని విధాలుగా
టీఆర్ఎస్ పైన విమర్శలు చేసినా లేదా గత ప్రభుత్వ ఆయనలో పొరపాటు జరిగింది చింతిస్తున్నామో సారీ చెప్తున్నామని ఎంత చెప్పినా సరే ఆ పార్టీకి సంబంధించిన ఆ కుటుంబానికి సంబంధించిన నాయకురాలు కానీ చాలామంది భావిస్తూ ఉన్నారు. తో పాటుగా ఈ మధ్యకాలంలో ఆమె కూడా బలంగా వచ్చి ఒక కార్యక్రమాన్ని తీసుకొని నిలబడిన సందర్భం లేదా ప్రజా సమూహాన్ని అశేషంగా విశేషంగా కదిలించిన దాఖలాలు అయితే ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు అంశాలు వచ్చినప్పుడు సహజంగానే ఆయన ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువ ఉంటుంది. కూటమి ఇక్కడ ఒకవేళ పొత్తులతో పోటీ చేయాలంటే కనుక పవన్ కళ్యాణ్ ద్వారా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని ఇక్కడికి వస్తే కనుక బీజేపీకి ఇప్పుడున్న సీట్లు కూడా బహుశా అవి కొంత కష్టమే కావచ్చునేమనే సూచన ఎక్కువ కనబడుతున్నది. వ్యక్తిగతంగా నరేంద్ర మోదీ పట్ల కొంత అభిమానం ఉన్నది. ఆ అభిమానమే లోక్సభ ఎన్నికల్లో అది ఆ మేరకు రిఫ్లెక్ట్ అయింది. కానీ కూటమితో యాజిటీకి ఇక్కడికి వస్తామని ఇప్పటికో చర్చ ఉన్న తెలంగాణలో పవన్ కళ్యాణ్ ద్వారా బీజేపీ ఇక్కడ బలపడాలని చూస్తున్నది. పవన్ కళ్యాణ్ ముందు పంపి తెలుగుదేశం కూడా రావాలనుకుంటున్నది అని చాలామంది అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రావడం ఎంట్రీ అంటే ఆయన వరుస ఇక్కడ పోటీ చేస్తూనే ఉన్నారు. కానీ పార్టీ స్థాపించి ఒక సంచలనం క్రియేట్ చేసి ఒక తెలంగాణ ప్రజలకు నేను దగ్గరైతేనే వారు అనుకుంటున్నారేమో కానీ వారు వ్యవహరిస్తున్న తీరు మాట్లాడుతున్న పద్ధతి ఒక రాజకీయ పార్టీగా ఇక్కడ ఉండాలనుకుంటున్న ఈ నేపథ్యం ఎంత కూడా అది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగానే ఉన్నది తప్ప అనుకూలంగా లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీ తెలంగాణలో నిలబడాలంటే వైఎస్ షర్మిల ఎదుర్కొన్న సవాళ్ళనే పవన్ కళ్యాణ్ ఎదుర్కోక తప్పదు. అట్లాగనే ఇక్కడ పొలిటికల్ పార్టీకి ఏమైనా గ్యాప్ ఉంది అంటే కనుక తెలంగాణలో ఒకవేళ అది వేరే విషయం. అది ఎవరికి అవకాశం ఉంది ఏ మేరకు ఉంటుంది అనేది అది తెలంగాణ నుంచి తెలంగాణ ఇవాళ మాట్లాడుతున్న సామాజిక సమీకరణల కేంద్రంగా ఒక ప్రయోగం జరిగితే కనుక ఆ మేరకు అవకాశం ఉండవచ్చునేమో. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఆయనకు ఆదరణ ఉంటుందా లేదా అనేది ఇప్పటికిప్పుడైతే లేదు అని చెప్పవచ్చు. భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చెప్పలేం. థ్యాంక్ యూ.